డిసెంబర్ 23, 2025న దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందే విషయం వెలుగులోకి వచ్చింది. 2017 జూన్లో ఉత్తరప్రదేశ్లోని ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. అయితే 2019లో నిందితుడైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు ఢిల్లీలోని తీస్ హజారీ జిల్లా కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. దీనిని నిలిపివేస్తూ డిసెంబర్ 23, 2025న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపైన బుధవారం బాధితురాలు స్పందించారు. నిందితునికి శిక్ష రద్దు కావడం తమను ఎంతగానో బాధించిందని, ఇది తమ కుటుంబానికి మరణ శాసనం వంటిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై నిందితుడు అత్యాచారం చేసిన సమయంలో తాను మైనర్ నని గుర్తు చేశారు. తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాక్షులకు అందించిన భద్రత ఇప్పటికే తొలగించారని, ఈ తీర్పు తమ భయాలను మరింత పెంచిందని ఆమె అన్నారు. ఇంతటి దారుణమైన కేసుల్లో దోషులకు బెయిల్ ఇస్తే ఈ దేశంలో ఆడపిల్లలు ఎలా సురక్షితంగా ఉంటారు? ఈ నిర్ణయం మాకు మరణ శాసనం వంటిదే. డబ్బున్న వాళ్లే గెలుస్తున్నారు, డబ్బు లేని వాళ్లు ఓడిపోతున్నారు అని ఆమె తీవ్ర ఆవేదనతో వాపోయారు. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తన తల్లితో కలిసి నిరసన చేయనున్నట్లు వెల్లడించారు. శిక్ష రద్దు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. కాగా ఉన్నావ్ దారుణ అత్యాచార ఘటనలో నిందితుడైన కుల్దీప్ సింగ్ సెంగార్ కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను మంగళవారం ఢిల్లీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఈ కేసులో నిందితునికి కొన్ని కండిషన్లతో కూడిన బెయిల్ కూడా ఇచ్చింది. బాధితురాలు నివసిస్తున్న ఇంటికి 5 కిలోమీటర్ల పరిధిలోకి నిందితుడు వెళ్లరాదని, ఆమెను ఆమె తల్లిని బెదిరించరాదని షరతులు విధించింది. ఒకవేళ అలా చేస్తే బెయిల్ ఆటోమేటిక్ గా రద్దవుతుందని చెప్పింది. అయితే ఈ కేసులో శిక్ష రద్దు అయినప్పటికీ బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణంలో విధించిన 10 ఏళ్ల జైలు శిక్ష కొనసాగుతున్నందున ఆ కేసులో బెయిల్ రానందున కుల్దీప్ సింగ్ సెంగార్ జైలులోనే ఉండనున్నాడు. మరోవైపు ఉన్నావ్ అత్యాచార అనుబంధ కేసులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2019 ఆగస్టులో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ అయ్యాయి.